హాయ్ అండి, నేను మీ స్వప్న. ఏప్రిల్ 26న మా వెడ్డింగ్ యానివర్సరీ. ఈ ఇయర్తో మా మ్యారేజ్ జరిగి 7 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఏప్రిల్ 26 ఫ్రైడే కావడంతో ఆ రోజు ఈవినింగ్ మేమైతే లక్ష్మీదేవి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఆ టెంపుల్ అయితే చాలా అందంగా అద్దాలతో అయితే ఉంటుంది. ఆ టెంపుల్ వీడియో చూసే ముందు మా వెడ్డింగ్ ఆల్బంలో కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఈ కొన్ని ఫొటోస్ చూసిన తర్వాత టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది చూడడానికి. ఆ టెంపుల్ని కూడా చూసేయండి. మా వెడ్డింగ్ యానివర్సరీ శుక్రవారం కావడంతో మేము లక్ష్మీదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. మార్నింగ్ టైంలో అయితే చాలా ఎండగా ఉంటుంది కాబట్టి జర్నీ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఎండ అంతా కూడా పోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. కొబ్బరికాయ, దీపం, అగరత్తులు ఇలాంటివి పూజకి కావాల్సిన సామానవన్నీ కూడా ఈ టెంపుల్ పక్కనే చిన్న షాప్ ఉంది, అక్కడే మనం తీసుకోవచ్చు. ఇలా మనం టెంపుల్కి ఏమేమి అయితే పట్టుకెళ్తామో అవన్నీ కూడా ఇలా ఒక బొట్టలో వేసి అయితే మనకి ఇస్తారు. అవన్నీ ఇచ్చుకుని టెంపుల్ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం. మార్నింగ్ టైం అయితే ఖాళీగా ఉండదేమో కానీ ఈవినింగ్ టైం అయితే చాలా ఖాళీగా ఉంది. మేము తప్ప అక్కడ ఇంకెవరు కూడా లేరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే లక్ష్మీదేవి టెంపుల్. ఈ టెంపుల్కి ఎదురుగానే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది, అదైతే ఆంజనేయ స్వామి టెంపుల్. ఇప్పుడు ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ముందుగానే దర్శనం అయితే ఇచ్చారు. లక్ష్మీ అమ్మవారు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్లో లోపల మొత్తం కూడా అద్దాలతోటే ఉంటుంది. అలానే ఈ టెంపుల్కి లోపల వైపున చుట్టూ కూడా అష్టలక్ష్ములు అయితే మనం చూడవచ్చు. పైవైపున కానీ చుట్టూ గోడలు కానీ ఇవన్నీ మనకి మొత్తం కూడా గాజే, అద్దాలతో అయితే మనకి ఇదంతా కూడా డిజైన్ చేసి ఉంటుంది. ఒకసారి ఈ అద్దాలన్నీ కూడా దగ్గరగా చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా గాజు ముక్కలు చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసి వీటిని డిజైన్గా చేసి అతికించారు. ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు, ఇదంతా అద్దాలు. మన పిక్చర్ మనకి క్లియర్గా కూడా కనిపిస్తుంది.
టెంపుల్లో లోపల వైపు నుంచి లక్ష్మీదేవిని క్లియర్గా తీద్దామైతే అనుకున్నాను. ఆ గుడి లోపల ఒక పెద్ద ఆవిడైతే శ్లోకాలు ఏవో చదువుతూ ఉన్నారు. లోపలంతా ఎక్కడైనా ఫొటోస్ వీడియోస్ తీసుకోండి కానీ దేవికి మాత్రం తీయొద్దని చెప్పారు. అందుకని నేను సరిగా అయితే చూపించలేదు. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అయితే బయట నుంచి అయితే ఒక జూమ్ చేసి అయితే క్లియర్గా అయితే చూపించాను. ఈ గుడి అయితే చూడడానికైతే చాలా అందంగా ఉంది. ఈ లైటింగ్లో అద్దాలు అయితే మెరుస్తూ కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవికి సాధారణంగా ఫ్రైడేని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, అందుకని మేము ఫ్రైడే కదా అని లక్ష్మీ టెంపుల్కి అయితే వెళ్ళాం. కానీ ఆ గుడిలో ఒక పెద్దవాడైతే కూర్చుని ఉన్నారు కదా, ఆవిడైతే గురువారం రోజు అయితే చాలా బాగుంటుంది, పూజలు అయ్యి ఎక్కువ చేస్తూ ఉంటారు, ఎక్కువ జనం గురువారం అయితే వస్తూ ఉంటారు. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా గురువారం అయితే రండి అని చెప్తూ ఉన్నారు. ఇలా చిన్న చిన్న బాక్సుల్లో ఉండి ఆ లోపలైతే అష్టలక్ష్మిల్ని చుట్టూ కూడా ఉంచారు. పైన అష్టలక్ష్మిలకి పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లనైతే పైన బోర్డు పైన రాసి ఉంచారు. ఇప్పుడు లక్ష్మీదేవిని ఒకసారి జూమ్ చేసి అయితే క్లియర్గా అయితే ఒకసారి చూసేద్దాం. లోపల నుండే తీయాలనుకున్నాను కానీ లోపల వైపు నుంచి అసలు తీయనివ్వలేదు. దేవిని చూపించడానికైతే కుదరదు కానీ టెంపుల్ని అయితే వీడియో తీసుకోమన్నారు. నేనైతే బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి జూమ్ చేసి అయితే ఇలా తీసాను. అలా టెంపుల్లోనే కాసేపు అయితే ఉండి తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. అదే రోజున సాయిబాబా టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే చీకటి అయితే అయింది కాబట్టి ఇంటికి వెళ్తున్నాం. చూసారు కదా, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అలానే సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.